హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అక్షయ్ కుమార్ గారు నటించిన కేసరి చాప్టర్ 2 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్య. చాలా లేట్ అయిపోయింది, థియేటర్స్ లో వచ్చినప్పుడు అయితే నేను మిస్ అయిపోయాను, చూడలేదు. నాకు బడ్జెట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి భయ్య. అప్పుడు సరే ఓటీటీకి వచ్చాక చూద్దాం అనుకున్నా. ఫైనల్ అయితే ఓటీటీకి వచ్చింది, కానీ తెలుగు డబ్బింగ్ అయితే రాలేదు. జియో హాట్స్టార్ లో హిందీలో అయితే స్ట్రీమింగ్ అయింది. యాక్చువల్ నిన్నే పెట్టాలి, బట్ కంటెంట్ పెడుతూనే ఉన్నాను. 2 days నుంచి ఖాళీయే లేదు అసలు. సరే సండే పెట్టుకుందాం, వీకెండ్ కదా అని చెప్పేసి అయితే అనుకున్నా. అందుకే మార్నింగే పెట్టేస్తున్నా భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే చాప్టర్ 2 అంటున్నారు, మరి చాప్టర్ 1 ఏమన్నా ఉందని డౌట్ ఎవరికన్నా ఉంటే కనుక అలాంటిది ఏం లేదు భయ్య. 2019లో కేసరి అని ఒక మూవీ అయితే వచ్చింది, అది కూడా హిస్టారికల్ మూవీయే అండ్ అక్షయ్ కుమార్ గారి మూవీయే. సో స్పిరిచువల్ సీక్వెల్ లాగా సేమ్ అదే వైబ్ క్రియేట్ చేయడానికి అండ్ సేమ్ ఇందులోనే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, హిస్టారికల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆ టైటిల్ని అయితే తీసుకున్నారు కేసరి చాప్టర్ 2 అని చెప్పేసి. అంతకు మించి అయితే ఏం లేదు. అది కూడా సూపర్గా ఉంటుంది సినిమా కేసరి అన్నది. చూడకపోతే అది కూడా చూసేయండి. కేసరి చాప్టర్ 2 విషయానికి వచ్చేస్తే మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 15 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ భయ్య. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మాసకర్ అయితే తెలుసు కదా అందరికి, మాక్సిమం అందరికి తెలుసు. ఆ మాసకర్ గురించి అయితే ఈ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. ఆ ఇష్యూ మీద జరిగిన కోర్ట్ రూమ్ డ్రామా ఏంటి, అసలు ఎవరెవరు దాని గురించి ఇష్యూస్ క్రియేట్ చేశారు, అసలు ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు చూడండి. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో అయిపోండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. కోర్ట్ రూమ్ డ్రామాస్ నచ్చే వాళ్ళు, అది కూడా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అయితే పక్కా చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. తెలుగు కోసం అయితే వెయిట్ చేయొద్దు భయ్య. సబ్ టైటిల్స్ తో చూసే వాళ్ళు అయితే ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుద్ది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ భయ్య. అక్షయ్ కుమార్ గారు, ఆర్ మాధవన్ గారు, అనన్య పాండే గారు, ముగ్గురు కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. మెయిన్ వాళ్ళ వల్లే మీరు మూవీని అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా చూస్తారనమాట. చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ అక్షయ్ కుమార్ గారు అయితే ఇలాంటి సినిమాలను అయితే పేకాడేస్తారు భయ్య. సూపర్ గా అనిపించేది ఆయన క్యారెక్టర్ అయితే నాకు. అండ్ డైరెక్టర్స్ అప్రోచ్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అంటే ఇలాంటి సీరియస్ ఈవెంట్స్ కానీ హిస్టారికల్ ఈవెంట్స్ కానీ ప్రెజెంట్ చేస్తున్నప్పుడు దానికి ఇచ్చే ట్రీట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రెస్పెక్ట్ గా ఉండాలి. ఎటువంటి ఆశ లేకుండా చాలా వరకు కూడా ఆ ఫిట్టింగ్ అయితే కరెక్ట్ గా చూసుకొని చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ట్రీట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఆ విధంగా డైరెక్టర్ అప్రోచ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అని చెప్తా. చాలా గ్రిప్పింగ్ వేలో ఆ లీగల్ డ్రామా స్ట్రక్చర్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. నాకు అదైతే బాగా వర్కౌట్ అయింది భయ్య. ఎక్కడ కూడా అనవసరమైన సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేసుకోరు, చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ కూడా సూపర్ గా ఉంటుంది సినిమా అయితే. స్ట్రాంగ్ సినిమాటోగ్రఫీ ఉంటుంది అండ్ ఆ పీరియడ్ రీక్రియేషన్ అయితే సూపర్ గా క్రియేట్ చేశారు. మీకు స్టార్టింగ్ సీన్ నుంచే మిమ్మల్ని హుక్ చేస్తారనమాట. ఆ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే సూపర్ గా అనిపిస్తుంది మీకు విజువల్స్ పరంగా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే స్టిల్ ఇప్పటికే మైండ్ లో ఉంది నాకు, అంత బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకా కోర్ట్ రూమ్ డ్రామాస్ అయితే సూపర్ గా ఉంటాయి భయ్య. డైలాగ్స్ కానీ, ఆ కోర్ట్ రూమ్ సీన్స్ కానీ, ఆ వాదించుకునే విధానం కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది. మీకు ఒక డైలమా అయితే క్రియేట్ చేస్తారనమాట. అంటే క్వశ్చన్స్ రేస్ చేస్తారు, చాలా వరకు ఆలోచించే విధంగా క్రియేట్ చేస్తారు. అంటే థింకింగ్ అయితే వస్తుంటది అనమాట, మీకు ఏం జరగబోతుంది ఏంటన్న టెన్షన్ కూడా క్రియేట్ అవుద్ది. చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నవి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూ అయితే ఉంటుంది భయ్య, అందరికీ కాదు. ఇన్ కేస్ మీరు కనుక ఈ కోర్ట్ రూమ్ డ్రామా కనెక్ట్ అయిపోతే అసలు పేసింగ్ ఇష్యూ ఉండదు మీకు. లేదు కనెక్ట్ అవ్వకపోతే కొంచెం కమర్షియల్ మూవీస్ ఎక్కువ చూసే ఆడియన్స్ ఎవరన్నా ఉంటే కనుక కొంచెం స్లోగా అండ్ అన్ఈవెన్ స్టార్ట్ అయితే ఉంటుంది అనమాట. దాని పరంగా కొంచెం పేసింగ్ టైటర్గా ఉంటే బాగున్నా ఫీల్ అయితే వస్తుంది. నాకు అంత ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ క్లైమాక్స్ ట్రైల్ అయితే కొంచెం నాకు ఫిక్షనల్ గా అనిపించింది భయ్య. అంటే నాకు జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్, ఆ కోర్ట్ రూమ్ డ్రామాస్ మరీ ఎక్కువగా తెలియదు, కానీ బట్ మూవీ చూస్తున్నప్పుడు అయితే అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది మీ క్లైమాక్స్ పోర్షన్ చూస్తున్నప్పుడు. బట్ మనకు తెలిసినంతట్లో వాళ్ళు చూపించినంతట్లో నాకైతే అంతవరకే తెలుసు. బట్ ఓకే, పర్లేదు, బాగానే అనిపించింది. మాధవన్ గారి క్యారెక్టర్ కొంచెం అన్న డెవలప్డ్ గా ఉంటుంది, బట్ పర్లేదు, అంత పర్టికులర్ గా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎంత మించి పెద్ద నెగిటివ్స్ ఏం లేవు అయ్యా, ప్రతిదీ పోతాది పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదులేండి. మూవీ బాగుంది, ఖచ్చితంగా చూడండి. ఒక అన్టోల్డ్ స్టోరీ అని చెప్తా ఇదైతే. ఆ జలియన్ వాలా బాగ్ మాసకర్ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా చూడండి. కోర్ట్ రూమ్ అయితే బ్యాటిల్ ఫీల్డ్ కింద అయితే క్రియేట్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. లీగల్ డ్రామాస్ కానీ, ఆ హిస్టారికల్ సినిమాని కానీ అప్రిషియేట్ చేసే వాళ్ళు, అలాంటి ఇష్టం మాకు అనుకుంటే ఖచ్చితంగా చూడండి. లేదు మాకు ఫాస్ట్ పేస్డ్ ఉండాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఇవన్నీ బాగుండాలి అనుకుంటే కనుక మీరు అవాయిడ్ చేశాను భయ్య. జియో హాట్స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ లేదు ప్రస్తుతానికి, వస్తే ఫ్యూచర్ లో రావచ్చు. ఫ్యామిలీతో ఏ రేటెడ్ అయితే ఇచ్చారు, కాకపోతే స్కిప్ చేసుకుని అయితే చూసేసి భయ్య. మరి అంత న్యూడిటీ లాంటివి ఏమి ఉండవు, బట్ వైలెన్స్ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ 2-3 సీన్లు అయితే ఇబ్బంది పెడతారనమాట. స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూసేయచ్చు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.